చోట ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు కాబట్టి రైతులు విపరీతమైనటువంటి బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ బాధను తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా రైతులు వస్తే రైతులతో పాటు మా పార్టీ తరఫున పోయి నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. గతంలోనే వారం కిందటే కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చేస్తామన్నారు. కలెక్టర్ గారి చేతిలో ఏమీ లేదు కాబట్టి అది చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి అక్కడ వ్యతిరేకత అనేది కనపడింది కాబట్టి నిన్న ఆ కార్యక్రమం జరిగింది. కాబట్టి అదే కాకుండా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీదనే పంట పండించినటువంటి పంటను రోడ్ల మీద తొక్కించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు పూర్తి స్థాయిలో వ్యతిరేకంతో ఈ ప్రభుత్వం మీద ఉన్నారన్న విషయాన్ని మనం నిన్ననే కాదు గతంలో కూడా ఇక అనేక రకాల పంటలు చూసిన సందర్భం ఉంది. టమోటాకాయ బ్రహ్మాండమైన రేటు ఉండేది, దానికి కూడా ఒక్కొక్కసారి ఏదో ఆరాకొర పెరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో వాటిని కూడా రోడ్ల మీద తొక్కించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పత్తి మనైతే ఒక రైతే పెట్టినాడు, ఒక వీడియోగా పెట్టేసి అయ్యా ఇది ప్రతిపక్ష నాయకునికి చేరేట్టుగా చూడండి, కనీసం ఆయన వచ్చి ఇక్కడ ఓదార్చి ఎప్పుడన్నా ప్రభుత్వం వచ్చేమన్నా స్పందిస్తుందేమో, ఈ విధమైనటువంటి మా పత్తి కాటన్ అదే కాటన్ పంట సరిగ్గా మాకు పండినా కూడా దానికి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ పంట పెట్టినా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. దీంట్లో బాగా ఉంటారు దళారులు ఉంటారు కదా, దళారులు మీసం మెలేసి తిరుగుతున్నారు, రైతులు తల దించుకొని తిరుగుతున్నారు. రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, దళారులు అయితే బాగున్నారు. ఎక్కడ చూసినా దళారుల రాజ్యం అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వంలో. కాబట్టి దళారుల రాజ్యం వెళ్తున్నారు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మోహన్ రెడ్డి గారు, దళారీ వ్యవస్థ అనేది ఈ 2 సంవత్సరాల్లోనే పుట్టిందా, గతంలో కూడా ఉందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఉందా? ఎప్పుడు దళారీ వ్యవస్థ ఉంటుంది. దళారీ వ్యవస్థ పైన ప్రభుత్వం అనేది ఒక పట్టు ఉంటే దళారీ వ్యవస్థ అంత విచ్చలవిడి కాదు. ప్రభుత్వం పట్టు కోల్పోతేనే దళారీ వ్యవస్థ విచ్చలవిడి అవుతుంది. కాబట్టి ఈరోజు దళారీ వ్యవస్థ విచ్చలవిడి అయిపోయింది, ప్రభుత్వం వాళ్ళ మీద పట్టు సడలిపోయింది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకోకపోతే మాదేదో వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడారని లేక వైఎస్ఆర్ వాళ్ళు విమర్శిస్తున్నారని మా మీద కౌంటర్ వేసేదానికన్నా ఇది నిజమెంత అబద్ధం ఎంత అని దాని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా వెళ్ళి దాన్ని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరను కల్పించి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అంత గతంలో 2004 వరకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. 2003లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని అనంతపురం పిలిపించి అక్కడ చనిపోయినటువంటి రైతులకు భిక్షాటన చేసి ఒక్కొక్క రైతుకు 20,000 30,000 ఇచ్చినటువంటి సందర్భం ఆ రోజుల్లోనే ఉంది. కాబట్టి ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యను తెలుసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి దళారులను తగ్గించి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు ధరను మార్కెట్ యార్డ్లలో పెట్టించి అమ్మిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి అమ్మించే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మోహన్ రెడ్డి గారు, ఇంకో ప్రశ్న కూడా కూటమి ప్రభుత్వ నేతలు అడుగుతున్నారు ఏంటంటే, గతంలో మీరు 3 రాజధానులు అంటూ నానా హంగామా చేశారు. ఆ 3 రాజధానుల అంశం మొత్తాన్ని కూడా చంద్రబాబు గారు చెక్ పెట్టబోతున్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం పైన సమప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. కాబట్టే ప్రాంతీయ అభివృద్ధి మంత్రం పఠిస్తున్న చంద్రబాబును చూసి ఈ రకంగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు 3 రాజధానులు అనేది మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. 3 రాజధానులు ఒకవేళ ఇల్లు ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు రాష్ట్రానికి గురి చేయడమే కాకుండా రకరకాల మనకు ఇన్కమ్ వచ్చే సోర్సే లేకుండా చేసి పెట్టి ఏదో ఇన్కమ్ వచ్చే చోట విశాఖపట్నంలో అయితే అక్కడ రాజధాని అంటే ఆ రాజధాని డెవలప్ అయిన సిటీ కాబట్టి ఆ డెవలప్ అయిన సిటీ నుండి మనకు ఏదైనా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, అక్కడ నుండి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మూడు ప్రాంతాల సమాభివృద్ధి చేసినట్లయితే ఒక రకంగా వైసీపీకి ఇది ముచ్చెమటలు పట్టుతాయి అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో మీరు 3 రాజధానులు అన్నారు కానీ ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు 3 రాజధానులు అనే మాటని కౌంటర్ చేయడానికే 3 ప్రాంతాల సమభివృద్ధి వైపుకి అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు వేయడానికి చంద్రబాబు అడుగులు వేయడం చూసి అక్కస్తో ఇలా రైతులు రెచ్చగొడుతున్నారనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఏమంటారు? ఇప్పుడు 3 రాజధానులు కట్టించి రాజధాని కట్టించి 3 ప్రాంతాల్లో డెవలప్ చేస్తారనేది మీ అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం అని మీరు చెప్తున్నారు కదా.
ఈ రాజధానికే మోక్షం లేదు. ఈ రాజధాని 14 నుండి 19 వరకు వీళ్ళే అధికారంలో ఉన్నారు, వీళ్ళ కూటమి అధికారంలో ఉంది, ఎన్డీఏలో ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి సందర్భం ఏమన్నా తెలుసు? అవన్నీ టెంపరవరీ బిల్డింగ్లని చంద్రబాబు నాయుడు గారి నోటితోనే చెప్పడం జరిగింది. ఆ టెంపరవరీ బిల్డింగ్లో ఈరోజు పర్మనెంట్ బిల్డింగ్లు కడతామని 1-2 స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పూర్తి అయ్యే లోపల, ఇది పూర్తి కాదు కదా, 1-2 పూర్తి అయ్యే లోపల ఈ కాలం అంతా అయిపోతుంది. ఈ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారుతానే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి 3 రాజధానులు కాదు కదా, ఒక రాజధాని కట్టడానికి వాళ్ళు 3 రాజధానులు అంటలేదండి, వాళ్ళు 3 ప్రాంతాల అభివృద్ధి అంటున్నారు. 3 రాజధానులు అంతా మీరే అన్నారు కానీ ఏం చేయలేదు మీరు అప్పుడు, అంతే బలం లేక అనుకుంటా. 3 ప్రాంతాలు అభివృద్ధి చేయలేరు, 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చేయడం కాదు కదా, 7 రాజధాని కట్టడానికి చేత కాదు. ఇది కట్టలేనప్పుడు అక్కడ అభివృద్ధి చేయడానికి ఎక్కడి నుండి నిధులు తెస్తారు? ఇప్పటికే 2 లక్షల కోట్లు, 2,50,000 కోట్ల రూపాయలు. ఒక్కటి చెప్పండి సార్, సమయం తక్కువ ఉంది, అందరి దగ్గరికి వెళ్తే ఒక్క మాట అడిగిన దానికి చెప్పండి. ఈ అరటి పళ్ళను కేజీకి నిజంగానే ₹1 అమ్ముకుంటున్నారా రైతులు? నిజంగా అమ్ముతున్నారా ₹1? కొనకపోవడం వల్ల దాదాపు నిన్న 8 టన్నులు తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ రోడ్డు మీద వేయడం జరిగింది. రైతులు తీసుకొచ్చి చేయడం జరిగింది. మా ఇంట్లో మేము పండించినట్టు లేక పార్టీ లీడర్లు పండించినట్టు కాదు, రైతులే వచ్చి స్వచ్ఛందంగా తీసుకొచ్చి, అయ్యా కలెక్టర్ గారు మా పరిస్థితి ఇదని ఎక్కడో రోడ్డు మీద వేసి షో చేయాలి, కలెక్టర్ గారి ఆఫీసు ముందర పెట్టి అక్కడ చూపించడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం మళ్ళీ రాజకీయం చేయాల్సిన అవసరమే ఉంది. అది తెలుసు కదా, ఒకవేళ వాళ్ళకు తెలిసింటది కదా, జిల్లాలో టీడీపీ అధికారంలోనే ఉంది కదా, టీడీపీ లీడర్లు ఉన్నారు కదా, కూటమి లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా సమాచారం సేకరించుకుంటే సరిపోతుంది కదా, తెలుస్తుంది కదా వాస్తవమైంది అవాస్తవమైంది. ఒక అనంతపురం జిల్లాలో అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు చూపించినారు. కోల్డ్ స్టోరేజ్ దాదాపు 100 టన్నులు బట్టి 1000 టన్నులు బట్టి కోల్డ్ స్టోరేజ్ తెచ్చి ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసిన ఆ కోల్డ్ స్టోరేజ్ ని కూడా కరెంటు బిల్లులు ఎక్కువైతే క్లోజ్ చేసినారు. దాంట్లో ఉన్న కనీసం పండించినటువంటి పంటను పెడితే తాత్కాలికంగా రేటు తగ్గిపోయినా మళ్ళీ రేటు వచ్చడానికి అవకాశం ఉంటుంది కదా అని స్వయంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్పి చూపించినారు కదా. నా అనుకుంది చూడండి, ఈ కోల్డ్ స్టోరేజ్ ని క్లోజ్ చేసేసినారు. మరి ఇంత అన్యాయంగా రైతుల మీద పగబట్టాల్సిన అవసరం లేదు కదా. రైతులు చేసినట్టుగా మీరు డెవలప్ చేయండి అంటే దాన్ని చేయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి రైతులతో పాటు మేము సపోర్ట్ చేస్తున్నాం. నేను చెప్తే కదా, మేము రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను పూర్తి స్థాయిలో మేము పని చేయలేదు. పూర్తి స్థాయి చేస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగానే మేము సపోర్ట్ చేస్తున్నాం. పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత అంతా, జనంలో ఉన్న వ్యతిరేకత మేము పూర్తి స్థాయిలో దిగినారంటే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడైనా మేల్కొని మనం చేస్తే బాగుంటుంది అంటున్నాం. రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మనం. ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి